చాలా కాలంగా రామ్మోహన్ గారు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తా వస్తువులు అందుబాటులో పెట్టారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన గురువుగారు విజయరాం గారు మన జిల్లాకి రావటం ఇది మూడవసారి. తరచుగా అన్ని జిల్లాల్లో అందరు రైతుల్ని కలిసి ఉపదేశం ఇస్తూ రైతాంగ సమస్యలు అన్ని జిల్లాల్లో ఉండే సమస్యల మీద కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఏది ఎట్లా చేస్తే పరిష్కారం అవుద్దనే దాని మీద ప్రయత్నం చేస్తూ వ్యవసాయంలో పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు, సమస్యలు లేకుండా ఉండేదానికోసం. అదే భాగంగా మనం కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం రైతులు కూడా చాలామంది అనుకుంటారు, నేను ఒక్కడనే ఇక్కడ చేసేది, నాకెవరు తెలియలే, నేను ఎవరితో నేను చెప్తే మళ్ళీ వాళ్ళు నవ్వుకుంటారులే అని. కానీ మొదట ప్రయత్నం చేసే రైతు ఇబ్బంది పడకుండా ఉండాలంటే అందరు కలిస్తేనే అక్కడ సమస్యకి పరిష్కారం దొరకద్దు అనేది మా నెల్లూరు జిల్లా సింహపురి సేంద్రీయ వ్యవసాయదారుల సంఘం అనుభవం. ఇది మేము 2011లో గ్రూప్ అయ్యి పాలేకర్ గారి యొక్క సమావేశాల్లో తరచుగా ఒక 4-5 కలుస్తా అక్కడ పాలేకర్ గారి యొక్క వివరణ తీసుకుంటూ ఆచరణ పెట్టేదానికి ప్రయత్నం చేసాం. అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సమస్య, ఒకే పంట అయినా కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైన సమస్యలు ఉంటున్నాయి, ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. దానికి సంబంధించిన సమస్యల్లో మా జిల్లాకు సంబంధించి ఎడగారు అనేది సహజంగా దేశంలో ఎక్కడా వేయనటువంటి ఆ టైంలో మనం వరేస్తాం. ఇక్కడ సహజంగా ప్రతి జిల్లాలో ఒక పంట, మంచి పంట పండించుకొని తర్వాత వేరే పంటలు పండిస్తూ ఉంటారు. కేవలం వరి కాకుండా ఒక పంట వరి వేసి మిగతా టైంలో ఇంకేదైనా పంట కానీ వేసుకోగలిగితే ఆ భూమిలో కొంత మార్పులు వస్తాయి. అదేవిధంగా పంట నాణ్యత కూడా పెరుగుతుంది అనేది మనం గమనించినటువంటి మన రైతుల యొక్క అభిప్రాయం. అది ఇట్లా ఒక్కొక్క వ్యవసాయంలో సమస్యల మీద ఒక్కొక్క రైతు ఒక్కొక్క అభిప్రాయం తీసుకొని అందరూ కలిసి వ్యవసాయం అయితే చేస్తున్నాం, ఎవరికి వాళ్ళు చేస్తున్నాం అనే కాకుండా ఒక గ్రూపులాగా తయారు చేసి వాళ్ళందరి యొక్క ఉత్పత్తులు వాళ్ళు ఉపయోగించుకుంటూ వాళ్ళ యొక్క ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధుత్వానికి ఉపయోగిస్తూ అదేవిధంగా వాళ్ళ స్నేహితులకి అందిస్తూ వస్తే వాళ్ళు పండించింది మార్కెటింగ్ మీద దృష్టి పెట్టాల్సిన పనే ఉండదు. ఇంకా ఎక్కువ మంది మేము పండించాము, మా దగ్గర ఎవరు కొనటం లేదనే అభిప్రాయం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఆ అభిప్రాయం అనేది ఇక్కడ మేము నలుగురం కలిసిన తర్వాత ఆలోచన వచ్చింది. అది ఇట్లా పంటలో వచ్చే పెస్ట్ డిసీజులకు సంబంధించి కూడా ఒకరికొకరు అభిప్రాయాలు తీసుకుంటూ బయట జిల్లాల్లో ఎవరు ఎట్లా పాటిస్తున్నారు అని గమనిస్తూ వాళ్ళ యొక్క సలహాలతో మనం కొంతవరకు పంటని, మంచి పంటని, నాణ్యమైన పంటని తీసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ప్రతి రైతు వేరే రైతు పొలానికి వెళ్ళేదానికి కొంచెం ఇబ్బందిగా పడుతున్నాడు. అట్లా ఉన్నప్పుడు మేము చేసిన పని ఏంటంటే నెలకు ఒకసారి ఒక రైతు పొలంలో అందరం కలుద్దాం అనుకున్నాం. అక్కడ ఉండేటువంటి రైతుల యొక్క పంటలో సమస్యలు ఉండొచ్చు, మన దగ్గర ఉన్నటువంటి సలహా ఆయనకి ఇవ్వచ్చు. రెండోది, ఆయన దగ్గర ఏదైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేసి ఉంటే మనం దాన్ని స్వీకరించవచ్చు. ఈ విధంగా మన పొలంలో యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ పొలానికి కూడా మనం పరిష్కరించే దానికోసం అందరం కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొద్ది నెలలు జరుగుతూ వచ్చింది. మధ్యలో కరోనా తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది.
మళ్ళీ ప్రారంభించాలి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో వరి పండించడం ఒక ఎత్తు అయితే, కూరగాయలు పండించే దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యని మనం సమస్యగా చూడకుండా కొద్ది మొత్తంలో చేసుకొని ముందు మీ కుటుంబం కోసమైనా చేసుకోండి అనే మనం ప్రయత్నం చెప్తాం. కుటుంబం కోసం అంటే 1 సెంట్ అయితే సరిపోద్ది. ఆ సెంటు మాగాడిలో చేయలేము. కనీసం 10 సెంట్లన్నా చేసుకొని నలుగురికి ఇచ్చుకుంటూ వస్తే దానికి వచ్చే ఖర్చులు కూడా మనకు సరిపోతే మనం మంచి ఆహారం తీసుకోగలుగుతాం. ఇది మన విజయరాం గారు చెప్పే మాటల్లో మెట్ట అనేది కొంత పెట్టుకోండి అనే దానికి అర్థం. అది ఒక పండు తినాల, దానిమ్మ పండు లాంటి, సపోటా, బొప్పాయి, జామ, మామిడి, ఇవన్నీ నెల్లూరు జిల్లాకు వచ్చేటువంటి రకాలే. వీటిని కొంతైనా వేసుకోండి. తర్వాత ఆకుకూరలు కొంత ప్రయోగించండి, కొంత కూరగాయలు కొన్ని వేసుకోండి, అల్లుడు తీగకి సంబంధించినటువంటి కొన్ని వేసుకుంటే 10 సెంట్లలో మనకు కావాల్సినంత ఉంటుంది. అంతకన్నా జీవితంలో సాధించేది ఏమి ఉండదు. ఇంకా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి పండ్లు కూరగాయలు పండించుకోగలిగితే, అంతకన్నా ఎక్కడో దొరికేదాన్ని మనం ఆశించకుండా మన దగ్గర మనం ప్రయత్నం చేస్తే ఉపయోగపడుద్ది. దీని మీద ఎక్కువగా మనకి ఇక్కడ హాల్లో కూర్చుంటే మనకి సబ్జెక్ట్ రాదు. అందుకని పొలాల్లో వెళ్ళినప్పుడు ఎవరైతే కూరగాయలు వేసారో వాళ్ళ దగ్గర మనం ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోగలిగితే ఆ పొలాల్లోనే మనకి పరిష్కారం ఉంటుంది, ఒక ఆదర్శంగా ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా మనం ఈ సమాచారాన్ని ఇచ్చేదానికి ఉంటుంది. అయితే 10 రోజుల కార్యక్రమం మన ముందు పెట్టినారు. ఎవరైతే ఆ 10 రోజులు అన్నీ వదిలేసి సెల్ ఫోన్తో సహా వదిలేసి రావాల్సి వస్తుంది అక్కడికి, అప్పుడే ఆ 10 రోజుల కార్యక్రమంలో వారి యొక్క కృషి అంతా దాని మీద చిన్న పని కాదు. అది 10 రోజులు ఇంతమందిని అన్ని వస్తువులు ఏర్పాటు చేసి కార్యక్రమం చేయటం అంటే అది గ్రామీణ వికాస్ పరిషత్ వాళ్ళు చేసే పని. అది వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారో 4 సంవత్సరాలకు ఒకసారో దేశంలో మొత్తం అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరైతే ఎక్స్పర్ట్లు ఉంటారో నాటు విషయాల్లో, అంటే వైద్యం సంబంధించి కానీ మిగతా భారతదేశంలో ఉన్నటువంటి కళలన్నికి సంబంధించినటువంటి కానీ అన్నిటినీ ఒకే దగ్గరే చేరుస్తారు వాళ్ళు. అట్లాంటి కార్యక్రమం చేయబోతున్నారు విజయరాం గారు. ఎంతో ధైర్యం చేసి చేయాల్సిన పని ఇది. అది ఎవరికో కొంతమందికే ఉపయోగపడద్దు అనేది కాదు. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం దాంట్లో క్రోడీకరించి ఆ వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మనం పార్టిసిపేట్ చేయగలిగితే మన అదృష్టం. అది 10 రోజులు మీరు కాశీయాత్రకో ఇంకొక అయ్యప్ప కొండకో లేకుంటే ఇంకేదన్నా యాత్రకో ఒక పుణ్యక్షేత్రానికి పోయి రావటం అనేది జరిగినప్పుడు కొంత ప్రశాంతత, మానసిక ప్రశాంతత అనేది కోసం వెళ్తుంటాం. అంతకు డబుల్ రెట్టింపులో ఇక్కడ మనకి ఆ ప్రశాంతత ఈగలరీళ్ళు ఆ వ్యవస్థని వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ముఖ్యంగా యువత దీని మీద దృష్టి పెట్టి కానీ రాగలిగితే వాళ్ళ భవిష్యత్తు చాలా మార్పు వస్తుంది. వాళ్ళ మానసిక వ్యవస్థ అంతా మారిపోద్ది. వాళ్ళ యొక్క ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి ఆహార నియమాలు, ఆహార వ్యవహారాలు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఎన్ని గంటలకి నిద్ర వేయాలి, ఎన్ని గంటలకి పడుకోవాలనే విషయం కూడా ఇప్పుడు ఉండే యూత్కి అసలు అర్థం కావట్లేదు. ఇంతకుముందు బాగా వయసు వచ్చిన వాళ్ళకి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేది. ఇప్పుడు పిల్లల నుంచి మొదలైంది అది. ఈ కారణాలు అయితే నేను చెప్పక్కర్లేదు, మనం ఉండే వ్యవహారమే అంత కారణాలు. వీటన్నిటినీ మనం మాట్లాడుకునే దానికన్నా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి 10 రోజులు మనం ఉండాలని నిశ్చయంతో వస్తే ఉపయోగపడుద్ది. తర్వాత ప్రతి మండలంలో
ఒక 4 రైతులను మనం తయారు చేసి వాళ్ళ యొక్క ఈ వ్యవస్థలో భాగంగా చేసి ఆ మండలంలో ప్రతి రైతుకి అందుబాటులో ఉండేటట్టు చేయగలిగితే ఎక్కువ మందికి ఈ సమాచారం ఇవ్వటం ఒకటి, ఇంకా వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని కూడా మనం సమస్యలు లేకుండా తీసుకుపోవడానికి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పండించే పంటలు వరి, చెరుకు, అరటి, కొద్దిగా కూరగాయలు. నా ఫోన్ నెంబర్ కావాలంటే 9866760498. మళ్ళీ ఒకసారి 9866760498. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.